అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వైసీపీ బీసీ నాయకులపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తమ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేపించి భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. గంజాయి తాగి తమ కార్యకర్తలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు అన్నారు. గంజాయి మద్యం సేవించి ఇంట్లో ఉండే వస్తువులను బైకులను తగలబెట్టి వారిని భయపెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. పోలీసులు స్పందించి ఇటువంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక 40 మంది 50 మంది తాగుబోతులు గంజాయి తీసుకునేటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భయపడే వాళ్ళు ఉంటారా? 4 లక్షల జనాభా నియోజకవర్గం నైతిక స్థైర్యం దెబ్బతీస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇది మంచి పరిణామం కాదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ప్రతిపక్ష ఈరోజు జనసేన పార్టీ నాయకుడు కూటమిలో ముఖ్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచన చేయాలి. ఒక బీసీ బిడ్డ రాజకీయాల్లో 24 గంటలు ఏదో చేయాలన్నటువంటి ఆలోచన చేశాడు. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాడు. ఓకే, వ్యక్తిగతంగా ఏదైనా జరిగినంటే అది ఏం జరిగిందో చెప్పండి. దానికి ఏ రకమైన చర్యలు చేపట్టాలో చర్యలు చేపట్టండి. ఈ రకంగా ఇళ్లలో దూరి పర్సనల్ వస్తువులు, కుట్టు మిషన్లు, టీవీలు, అద్దాలు మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి 80 సంవత్సరాలు ఉన్నటువంటి వీళ్ళ తల్లిగారి పైన దాడి చేసి ఆమెను నెట్టేసి, ఇంట్లో వాళ్ళ సతీమణి పైన దాడి చేసి కోడలిని కొట్టి ఇంత చేయాలన్న ఆడవాళ్ళపై జోలికి పోవాలన్నా సిగ్గుందా మీకు? దీంతో నైతిక స్థైర్యం దెబ్బతీస్తామనుకుంటున్నారా?